హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'జర్నీ విత్ గాయత్రి వెంకట్'. ఇవాళ మన వీడియో వచ్చేసి తాత, మనవడు. అంటే మా గిర్వాన్ని తీసుకొని మా నాన్న ఎళ్ళారనమాట ఈవినింగ్ వాక్‌కి. అది కూడా రైల్వే స్టేషన్‌కి. ఇంక ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి మీరే తప్పకుండా. ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది చాలా. రైల్వే స్టేషనేనా ఎప్పుడు అనుకోకండి. రైల్వే స్టేషన్ అంటే ఇంక బాపట్ల మాకు తెలిసి రైల్వే స్టేషన్. పార్కు, బీచ్ ఇవి తప్ప పెద్దగా పిల్లల్ని తీసుకెళ్ళి చూపించేసేంత ఏం లేవు నాకు తెలిసి. సో, అందుకు అది గాక గిర్వాన్‌కి కొంచెం రైల్వే స్టేషన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. డే అండ్ నైట్ అడుగుతా ఉంటాడు. దానికోసం అయితే ఈవినింగ్ అక్కడికి తీసుకెళ్ళాడు నాన్న. సో, ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అదే చెప్పేసుకో. ఎక్కు ఎక్కుచో. ఇటు చూడు, ఇటు చూడు. ఇక్కడ రైల్వే స్టేషన్‌లో గూడా అనౌన్స్‌మెంట్ వస్తుంది కదా! దాన్ని గూడా ఇమిటేట్ చేస్తాడనమాట. ప్రతి ఒక్కరిని, ప్రతి విషయాన్ని దేన్నైనా ఇమిటేట్ చేస్తాడు. అది మాత్రం వదలడు. Vijayawada Hudud Intercity from Vijayawada Junction to Hudud Junction via Ongole will arrive shortly on platform number 2. यात्रीगण कृपया ध्यान दीजिए गाड़ी संख्या 1, 2, 7, 4, 4 Vijayawada Hudud Intercity Vijayawada Junction. సో, గిర్వాన్ ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అల్లరే అల్లరనమాట. ఇక్కడే కాదు హైదరాబాద్‌లో అయినా సరే మేము బయటికి తీసుకెళ్ళినా ఎక్కడికైనా టెంపుల్స్ గానీ, మాల్స్‌కి గానీ, మెట్రోకి గానీ ఎక్కడికైనా సరే బయటికెళ్ళాము అంటే ఇంక ఇంట్లో దాటి బయటికెళ్ళామంటే ఇంక అల్లరే అల్లరనమాట. మనకస్సలు చిక్కడు, దొరకడు. అదేంటో ఎవరైనా పిల్లలు బయటికెళ్తే భయపడి అమ్మ, నాన్న వెంట ఉంటారు. వీడు అలా కాదు మనల్ని ఇంకా దూరంగా వెళ్ళనీకి ట్రై చేస్తా ఉంటాడు. రా. అందుకనేసి గిర్వాన్ని బయటికి తీసుకెళ్ళాలంటే చాలా కష్టం మాకి. ఇక్కడెవరో పిల్లలు కనిపించారు. పెద్దవాళ్ళు కదా అని కామ్‌గా ఉండొచ్చు కదా! ఇంక వాళ్ళని ఫాలో అవుతున్నాడనమాట. వాళ్ళేం చేస్తారో అనేసి. వర్డ్స్ అయినా గానీ, మనం ఏదన్నా చేసినా గూడా, పని అయినా గూడా సరే, అన్నీ ఇమిటేట్ చేస్తాడనమాట. ఆ వర్డ్స్ రిపీట్ చేస్తాడు. ఎవరైనా ఏదైనా యాక్టివిటీ చేస్తే అదే చేయాలంటాడు. ఇక్కడ పిల్లలు కొంచెం స్కేటింగ్ లాగా ఆడుతా ఉన్నారు. పెద్ద పిల్లలు గదా! నాకెందుకులే అని కామ్‌గా ఉండొచ్చు గదా! ఈయన గూడా ఇమిటేట్ చేస్తున్నాడనమాట. బయటికి తీసుకెళ్ళకపోతే, బయటికి తీసుకెళ్ళట్లేదని ఏడుస్తానే ఉంటాడు. తీసుకెళ్తే మాత్రం ఇట్లా ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. కామ్‌గా ఉన్నాడులే, ఆడుకుంటున్నాడులే అని ఏమాత్రం ఒక్క సెకండ్ గూడా గ్యాప్ ఇస్తే చాలు ఎక్కడికెళ్తాడో, ఏం చేస్తాడో గూడా తెలీదు. సో, ఎప్పుడు ఆయనకేంలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. బయటికెళ్తే మనకు మాత్రం 2 కాదు 4 ఇసుక కళ్ళేసుకొని చూస్తా ఇసుక ఉండాలనమాట. ఇట్రా ఇట్రా చిన్ను, ఇట్రా. ఏం తింటాడో, ఎక్కడ పడతాడో, ఏంటో అనేసి ఫుల్ టెన్షన్ అయితే ఉంటది గిర్వాన్ బయటికి తీసుకెళ్తే. సో, గిర్వాన్ బయటికి తీసుకెళ్ళడమంటే పెద్ద విషయమే అదైతే. వీకెండ్స్‌లో 2 డేస్ వాళ్ళ డ్యాడీ తీసుకెళ్తారు. మిగతా 5 డేస్ మా అమ్మ, నాన్నని టార్చర్ పెడతాడనమాట. మా అమ్మ, నాన్నల్ని మేము చిన్నప్పుడు ఎంత కష్టపెట్టామో ఏమో తెలీదు గానీ, గిర్వాన్ అయితే ఫుల్ టార్చర్ చూపిస్తున్నాడు వాళ్ళకైతే మాత్రం. ఎందుకంటే కామ్‌గా ఒక దగ్గర కూర్చునే పిల్లోడైతే పర్లేదు గానీ, నాకనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు గిర్వానే ఇంతనా లేకపోతే పిల్లలంతా ఇంతేనా అనిపిస్తా ఉంటది. కానీ ఇప్పుడు జనరేషనే అంత ఎక్కువ అల్లరి చేస్తున్నారు బాగా. వెరీ యాక్టివ్‌గా గూడా ఉంటున్నారు. వాళ్ళకి ఇంకా ఇంకా ఏదో ఒక యాక్టివిటీ చేయాలని అట్లా అయిపోతున్నారు. ఇంకా మనం ట్రై చేయాలి ఇంగా కొత్తగా ఏం చేపియాలి అనేసి. చిన్ను తగ్గుతా. ఏమి ఒక పని చేస్తానే ఉంటాడు. తర్వాత చుట్టుపక్కల 3, 4 పనుల మీద కూడా కాన్సంట్రేషన్ పెట్టింటాడనమాట. స్టెప్స్ ఎక్కుతాన్నాడు. ఇంకా ఏదో ట్రైనొచ్చింది, ఆగింది, ఎళ్తుంది అట్లా. అబ్జర్వేషన్ అయితే చాలా ఎక్కువ ఈయనకి.
కామ్గా ఉన్నాడని ఏమార్చేదానికి లేదు. ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే చెప్పాను కదా, 2 కాదు 4 కళ్ళైతే వేసుకొని ఉంచాలి ఆయన మీద. నాన్నకైతే ఫుల్ టైం పాస్ ఇంకా గిర్వాన్ తోటి. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఒప్పుకోడు, బయటికి అంటాడు, బయటికి వెళ్తే ఇలా చేస్తా అంటాడు. లిఫ్ట్ కనిపించట్లేదే అని అడుగుతున్నాడు. ఆడుందిరా. తాతయ్య తాతయ్య అంట పాటలు పాడుతున్నాడు. ఒత్తుదా, ఇది ఒత్తు. ఆ బటన్ ఒత్తుకింది ఇది. అది ఒత్తాలి ఒత్తాలి ఒత్తాలి. వచ్చేస్తుంది. వస్తుంది. ఉండు అట్లే ఉండ. ఇటు వస్తుందిరా. సో చూసారు కదా మా చిన్ని బాబు అల్లరి. అందరు పిల్లలు అంతే ఉంటారు మ్యాక్సిమమ్. సో బయటికి అయితే తీసుకెళ్ళండి, కానీ తీసుకెళ్ళినప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకైతే ఏం తెలియదు కదా, మనమే కేర్ఫుల్గా చూసుకోవాలి తీసుకెళ్ళినందుకు మాత్రం. సో పిల్లల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.